హలో విద్యా గారు. హలో స్వాతి. విద్యా గారు, లైక్ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో స్కూల్స్, కాలేజెస్‌లో చూసుకుంటే గనక పిల్లలకి చాలా అంటే లైక్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. స్టడీస్ విషయంలో కానీ, స్కూల్, కాలేజ్ అయిపోగానే ట్యూషన్స్ అని, డే మొత్తంలో వాళ్ళకి యాక్టివిటీస్ తక్కువైపోయాయి. ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైపోయి స్టడీస్ అనేసి బాగా ప్రెషర్ చేస్తున్నారు. అసలు వీళ్ళని దీని నుంచి ఫ్రీ చేయాలంటే ఎలా? ఇంత చిన్న ఏజ్ నుంచి వీళ్ళు ఇంత ప్రెషర్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎస్ సో అసలు వీళ్ళని ఫ్రీ చేయడం అనేది ఎలా అని? ఎస్ స్వాతి, నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. కాకపోతే ఇక్కడ ఏంది అంటే పేరెంట్స్కి కూడా ఇది ఇష్టం ఉండదు యాక్చువల్గా, కొందరు పేరెంట్స్కి. కాకపోతే కొందరు ఎలా ఉన్నారంటే, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్తాం కాబట్టి ఇది బెటర్ అనేసి వేసేస్తున్నారు. కాకపోతే ఆ పేరెంట్స్ ఒకసారి ఆలోచించి ఇలా కాదు అనేసి వాళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు ఇక్కడ టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్కి కూడా అవేర్నెస్ అనేది వస్తుంది కదా. అవేర్నెస్ వచ్చినప్పుడు దానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం మనము. ఇక్కడ పేరెంట్సే వాళ్ళకి ఫ్రీ టైం కావాలి, వాళ్ళకి జాబ్స్ చేసుకోవాలి అనేసి వాళ్ళే వేస్తున్నప్పుడు ఇంకా మనం మేనేజ్మెంట్తో ఏం మాట్లాడతాం? అందుకే అంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకు, ఆ వెయిట్ మోయలేక, ఆ ఫుడ్ కరెక్ట్ తినలేక, వీటన్నిటికీ వస్తుంది అని అంటే రీజన్ వాళ్ళు మార్నింగ్ 8కి వెళ్ళిందంటే ఈవినింగ్ 4, 5, 6, 7, 8 కూడా అవుతుంది. ఇప్పుడు 10th వాళ్ళదైతే చెప్పలేము, ఇంకా 12 hours. ఏమన్నా అంటే ఇంకా మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు చెప్తున్నారు. సో అలా కాకుండా మనం పేరెంట్స్కే అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మనమే వేయాలి. ఎందుకంటే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మన పిల్లలు స్ట్రెస్ అవుతున్నారు. ఊరికే ర్యాంకులు అని అంటే అందరికి అదే చదువులు అవసరమా స్వాతి? ఒకసారి చెప్పు. నేను నీ క్వశ్చన్ వేస్తా. లేదు, అంతే కదా. ఇప్పుడు మనం చదువుకుంది ఇప్పుడు మన ఫీల్డ్కి అస్సలు యూజ్ అవుతుందా? అది ఆలోచించాలి కదా. ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది పిల్లలకి. నాకు అడిగితే మట్టుకి నేను చెప్తాను, అది చాలా చేంజ్ చేసే ప్రాజెక్ట్ ఇది. పిల్లలది అనేది ఎడ్యుకేషన్ది కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టం దాని ప్రకారంగా వెళ్ళాలి. కానీ దాని టైమింగ్స్ అయినా, వాళ్ళ స్టడీస్ అయినా, వాళ్ళ యాక్టివిటీస్ అయినా, కొందరు చదువుకుంటారు కానీ స్పోర్ట్స్లోకి వెళ్తారు, కొందరు చదువుకుంటారు ఇండస్ట్రీలోకి వెళ్తారు, కొందరు ఇప్పుడు మీలాగా యాంకరింగ్ చేస్తారు, మాలాగా మోటివేషనల్ స్పీకర్స్ అవుతారు, యోగా ఇన్స్ట్రక్టర్స్ అవుతారు. అది ఏం చెయ్యాలి, పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి తీసుకెళ్ళాలి. ఓకే, అసలు పిల్లలు ఒక డేలో ఎన్ని అవర్స్ చదివితే చాలా అంటారు? అలా ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉండదు స్వాతి. ఎందుకంటే యునీక్నెస్గా చదివే పిల్లలు వేరేగా ఉంటారు, స్మార్ట్గా చదివే పిల్లలు వేరేగా ఉంటారు, లేజీగా చదివే పిల్లలు వేరేగా ఉంటారు. దాన్ని ఇంకా ఇది తీసుకొని పోతే మనం ఎన్నో రోజులు చేయొచ్చు ఈ టాపిక్ పైన. కాకపోతే ఎలా అంటే కనీసం ఒక 1-2 hours చదివితే వాళ్ళు అది ఆ నాలెడ్జ్ తీసుకునేలాగా పేరెంట్స్ దానిపైన ఫోకస్ పెట్టాలి, టీచర్స్ దానిపైన ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుతున్నామమ్మా, ఇప్పుడు మనం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు, హోమ్లీగా మాట్లాడుతున్నప్పుడు అది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఇదే మాట్లాడినాం అనుకో, అర్థమవుతుంది అసలు? అది అర్థం కాదు. ఇప్పుడు టీచర్స్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటున్నాయి అంటే కంప్లీట్గా అలానే. ఇంకా మళ్ళీ ట్యూషన్స్ పెట్టియాలి, మళ్ళీ ట్యూషన్స్ పెట్టినాక మళ్ళీ అర్థం కాకపోతే ఇక్కడ ట్యూషన్లలో అడుగుతారు, మళ్ళీ టీచర్స్కి అడుగుతారు, కానీ అర్థం కాదు అది. అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఒక థింగ్ తీసుకొని చూపిస్తూ మీరు మాట్లాడినారు అనుకోండి, చూపించడం కానీ చేయడం కానీ అది చేసినప్పుడు అది వేరేగా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి బట్టే అవసరమే ఉండదు అప్పుడు, రైట్? అది అటుది ఇటు రాస్తారేమో కానీ కరెక్ట్ కంటెంట్ పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 Idiots మూవీ తీసుకుంటే ఎంత అద్భుతంగా చూపించిండు వాడు. అటువంటి చూసినా కూడా ఇక్కడ మేనేజ్మెంట్, ఇక్కడ పేరెంట్స్ కరెక్ట్ కావట్లేదు అని అంటే దానికి మనం ఇంకేం చేస్తాం? కానీ మన అటువంటి వాళ్ళే తీసుకొని వెళ్ళాలి దానికి కరెక్ట్గా. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు అది లేకుండా పోయింది ఈరోజు, మరి దానికి ఏం చెప్తారు? ఎస్ అమ్మా, అది చాలా 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 మస్ట్. ఎందుకంటే ముందు స్కూల్స్లలో, గురుకులాస్లలో ఫస్ట్ మెడిటేషన్, యోగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఊరికే చెప్పడం కంటే వాళ్ళకు ఒక థింగ్స్ తీసుకొని వెళ్ళి, అప్పుడు అడవులలోకి తీసుకొని వెళ్ళి ఎలా బాణం వేయాలి, ఎలా ఇది చేయాలి, ఎలా అది చేయాలి అలా చూపించిండ్రు. కాబట్టి వాళ్ళకంతా ఇప్పుడు అర్జున్ లాంటి వీరులు రెడీ అయ్యారు అని అంటే అటువంటి అప్పుడు ఇప్పుడు కూడా మనం చేయొచ్చు కదా. అలా చేస్తేనే అది జరుగుతుంది. ఇప్పుడు మనము స్విమ్మింగ్ చేయాలంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూపించి, లేకుంటే బుక్లో స్విమ్మింగ్ పూల్ డయాగ్రామ్ చూపించి ఇగో స్విమ్మింగ్ ఇలా చేయాలంటే అవుతుందా? అది సేమ్ ఎడ్యుకేషన్ కూడా అలానే. ఎడ్యుకేషన్ కూడా మీరు ఇప్పుడు ఒక
మ్యాథ్స్ తీసుకోండి, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఒక 2 + 2 ఎంత అవుతుంది, అది ఏదో థింగ్స్ తీసుకొని మీరు చెప్తుంటే వాళ్ళకు ఎక్కుతుంది. లేదు మీరు ఇలానే బోర్డు పైనే చెప్పాలి, మీరు ఇలానే చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఎలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పాపదే తీసుకుంటే తను స్మార్ట్ స్టడీస్ తీసుకొని ఎంతో మంచి పొజిషన్కి వస్తుంది ఇప్పుడు. సో అందరు అలా కావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో విద్యా గారు, అసలు పిల్లలు ఎలా ఉండాలి, పేరెంటింగ్ ఎలా చూసుకుంటే బాగుంటుంది అంటారు మరి? ఎస్ అమ్మా, ఇదే టాపిక్లో మనం మాట్లాడుకోవాలని అంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు అన్నప్పుడు చిన్నపిల్లల్లానే ఉంటారు. కానీ మీరు ఇలా చేయొద్దు, మీరు సతాయిస్తున్నారు, మీరు అది ఇది అని మనం వాళ్ళ పైన అరవకుండా యాజ్ ఏ పేరెంట్గా మనకు ఓపిక ఎక్కువ ఉండాలి. మనకు ఓపిక ఎక్కువ ఉండి మనం మాట్లాడాలి. వాళ్ళ మైండ్ సెట్లో ఆ ఏజ్ పిల్లల్లో మనం వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనకు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు మనమే పిల్లలతో పిల్లల్లాగా అయినప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి అలా ఆ విధంగా ఓపిక తీసుకొని చెప్తే వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది. మన పేషెన్స్ చూసి మనం ఒకసారి 100 సార్లు చెప్తే పిల్లలు వినరా? అప్పుడు పేషెన్స్ ఎవరు పెంచుకోవాలి? ఊరికే అరుస్తే ఎలా చేస్తారా పిల్లలు? చెయ్యరు కదా. సో అలా లేజినెస్ తీసేయాలన్నా, వాళ్ళ మైండ్ సెట్ తీసేయాలన్నా మనకు ఓపిక ఎక్కువ 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 తెచ్చుకోవాలి. మనము డెడికేషన్గా పేరెంటింగ్ అనేది పేరెంట్స్ అయిపోయామంటే ఇంకా కంప్లీట్గా పేరెంటింగ్లోనే ఉండాలి మనం. అప్పుడే వాళ్ళు మారుతారు. లేదు నా పని నేను చేసుకుంటా, లేకుంటే నా లైఫ్లో నేను ఉంటా అంటే కుదరదు. అటువంటిప్పుడు పిల్లల్నే కానొద్దు, అంతే కదా. మనకు పేషెన్స్ పెంచుకొని మనం ఇలా కాదు ఇలా అని ఒక్కొక్కటి చెప్తూ పోతుంటే ఏ పిల్లలైనా వింటారు స్వాతి. దీనికి 100% షూర్ నేనే చెప్తా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురావచ్చు. ఓకే విద్యా గారు, అంటే లైక్ పిల్లల మీద ఉన్న ప్రెషర్ని ఎలా తగ్గించాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి.